తండ్రి కుమారుడు పరిశుధాత్మని త్రేక నామ పేరట ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామను బట్టి, ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తుంటున్నాం. ఈ యొక్క 2020 సంవత్సరం ముందు నా తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సిలువ చాటున మమ్మల్ని మరుగుపరిచి బలపరిచి వాడుకున్న విధానం స్తోత్రం తెలుస్తుంటున్నాం. ఈ సమయంలో నా తండ్రి, నీ బిడ్డలమైన మేము మరి ఈ యొక్క సంవత్సరాంతంలో ఉంటుండగా, మరి ఈ యొక్క సంవత్సరం కూడా ప్రభా, మరి చివరి ఆదివారంలో ఉంటుండగా మీ యొక్క ప్రేమగల హస్తంతో మమ్మల్ని ఆదుకొని రక్షించి కాచి కాపాడి పోషించిన దానికి మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తుంటున్నాం. మరి కుటుంబ ఆదివారం మాత్రం మేము అనుసరిస్తూ ఉంటుండగా మా కుటుంబాల్లో, మా యొక్క సంఘం అనేటువంటి కుటుంబంలో, సమాజం అనేటువంటి కుటుంబంలో, మా యొక్క మరి చిన్న కుటుంబాలు మీరు చేసిన మేళ్ల కొరకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మరి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ కృపగల హస్తం మాత్రం నడిపించడం ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, ఫేస్బుక్ ద్వారాను, మరి యూట్యూబ్ ద్వారాను మరి చూస్తుంటే నీ బిడ్డలను కూడా ప్రభు ఆశీర్వదించి దీవించడం ప్రార్థిస్తున్నాం. మా యొక్క జీవితాల్లో ఇంతవరకు మీరు కాచి కాపాడి ఈ కరోనా సమస్య ఒక ప్రక్కన తండ్రి మరి అన్ని దేశాలు కూడా మరి ప్రభు ఆడిస్తుంటుండగా మీ కృపగల హస్తం మాత్రం ఉన్నందరికీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కరోనా కంటే గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడు మా మధ్యలో ఉంటున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాం. సమస్త ఘనత మీకే సమర్పిస్తూ మిమ్మల్ని తగ్గిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మేము పాడబోయే పాట ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. మేము ధ్యానించుకునే దైవ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మేము ప్రభావ మరి ప్రార్థించే ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించి మాకు జవాబు దయచేయడం ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమలు మరొకసారి మీకే సమర్పిస్తూ యేసు నామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి ప్రత్యేకించి మరి యొక్క ఆదివారం మరి ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఉంటున్నది. ఈ యొక్క 2020 సంవత్సరంలో మరి చివరి ఆదివారముగా ఉంటున్నది. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో కువైట్ దేశంలో ఉన్నటువంటి సిఎస్ఐ సెయింట్ జాన్స్ సంఘం తమిళ సంఘం ద్వారా నడిపించబడుతున్నటువంటి సెయింట్ మాథ్యూ సిఎస్ఐ తెలుగు సంఘం ద్వారా మీకు అందరికీ శుభములు మరియు మరి యొక్క సమయంలో తెలుపుకుంటుంటున్నాను. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు చేసిన మేళ్లు అనేకములు కాబట్టి ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడదనేటువంటి పాడును మనమందరం చేరి పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాము.
జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు ఆకాశమునెగురున్నవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమునెగురున్నవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు కీర్తించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదం లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదం ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలుకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదం లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదం దేవా ఎల్లప్పుడూ నే పాడెదం దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. నేటి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవునికి వాక్యం భక్తితో చదువుకుందాము. అది దావీదు కీర్తనలు 128. మనము కుటుంబానికి మరి ప్రత్యేకించి ప్రతి ఒక్క వివాహంలో మరి పాడబడేటువంటి లేక చదవబడేటువంటి మరి గీతము ఈ కీర్తనను మనం అందరం కూడా చేరి చదువుకున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. చదవలసినటువంటి మరి కీర్తన పాఠ్య బాగా చదువు అనిపించడం అనేది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వ్యతిరేక దేవునికి మరి స్తుతి కలుగును గాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము స్తుతి కలుగును గాక. ఆమేన్. ఒక్క నిమిషం మనం దేవుని ఎదుట ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం వందనాలు సమర్పిస్తుంటున్నాం. నేను పాడిన పాట ద్వారా నామాన్ని మీరు మహిమపరిచి ఉదాహరణ బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. లెక్కింపలేని అనేకటువంటి దీవెనలు మాకు దయచేసి మీకు స్తుతులు స్తోత్రములు వందనములు కృతజ్ఞతా వందనములు మా యొక్క హృదయాంతరం నుంచి మీకు సమర్పిస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీకు వాక్య భాగం మేము ధ్యానించుకుని పోతుండగా మా అందరితో మీరు మాట్లాడమని, మీ దాసునప్పుడు విసిరుచాటు మరుగుపరిచి మీరు మహిమ పొందమని మమ్మల్ని తగ్గిస్తూ హెచ్చిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నాకు వందనలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క 2020 సంవత్సరం అనేది మనకు ఒక ఛాలెంజింగ్ ఇయర్గా, అంటే మనకు ఒక సవాలు ఇచ్చేటువంటి మరి సంవత్సరంగా మనకు మిగిలిపోయింది. ఎందుకంటే ఈ కరోనా సమస్య మరి వచ్చినప్పటి నుంచి ప్రపంచం అంతా కూడా కదిలింపజేసేటువంటి పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలమైనటువంటి మీరు నేను కూడా మరి దృఢంగా నిలబడడానికి ఇంతవరకు దేవుడు తన కృపను దయను కనికరం చూపించినాడు. కాబట్టి మీరు నేను కూడా మరి ఈరోజు మనము మరి క్షేమంగా జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ఇది దేవుని మరి కృపే. దేవుని కృప లేకుండా మీరు నేను ఈ లోకంలో జీవించలేమన్నది మనము మరి ఈ సమయంలో మనం నేర్చుకుంటే ఒక మంచి పాఠం. ఎందుకంటే మరి ఈ లోకాన్ని మరి లోకపు మనుషుల్ని మరి ఆధారపడి జీవించినట్టు కాలాన్ని మనం వదులుకొని సంపూర్ణంగా దేవుని మాత్రమే మరి ఆధారపడి జీవించినప్పుడు మనము మన కుటుంబ వ్యవస్థ మరి దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మనం కూడా ఇతరులకు అనేకులకు మనము దీవెనకరంగా మార్చబడతాం. మరి ఈ సమయంలో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దినము
మరి 27వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం అన్నది కుటుంబపు ఆదివారముగా మరి పరిగణించబడి ఆచరించబడుతూ ఉంటున్నది, ఫ్యామిలీ సండే. కాబట్టి ఈ యొక్క సమయంలో కుటుంబం అన్నది, కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమానంగా మనము చూడటానికి మనం పిలువబడి ఉంటున్నాం. ఫ్యామిలీ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ యొక్క సమయంలో మన కుటుంబాలుగా చేరి దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, దేవుణ్ణి స్మరించుకోవడానికి, దేవుని ఆరాధించడానికి మరి మన యొక్క దేవుడు దానికి మాదిరిగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఈ కుటుంబ వ్యవస్థకు నామకారణం మరి రూపు సమస్తం కూడా దేవుడే. ఎందుకంటే మరి ఏ విధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని త్రియేక దేవుళ్ళు మరి ఏకంగా ఉంటున్నారు, ఐక్యంగా ఉంటున్నారు, ఆ విధంగా కూడా మరి కుటుంబ వ్యవస్థను ఏర్పరచడానికి మరి తల్లి, తండ్రి, మరి బిడ్డలు, మరి యొక్క సమస్త క్రియేషన్, మరి దేవుడు సృష్టించినటువంటి సమస్త సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరిచే రీతిగా మరి సృజింపబడింది. మరి ప్రతి ఒక్క మరి విషయాన్ని కూడా దేవుడు తన యొక్క నోటి మాటతో సృజించాడు. మరి మానవుని మాత్రము తన యొక్క స్వరూపం ముందు తన యొక్క పోలిక చొప్పున మరి నిర్మించుకోవాలని మరి మట్టితో ఒక బొమ్మను చేసి మనిషి రూపంలో చేసి మరి ఒక్కొక్క భాగాన్ని ఎక్కడెక్కడ ఉంచాలో ఆ విధంగా దేవుడు మనకు కళ్ళు, చెవులు, మరి నోరు, ముక్కు, మరి మనకు కాళ్ళు, చేతులు, ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మరి దేవుడు ఎక్కడ ఉంచాలని చెప్పి డిజైన్ చేసి ప్లాన్ చేసి మరి ఎంతగానో సమయం తీసుకొని మరి దేవుడు మానవాళ్ళని మరి సృజించినటువంటి రీతి మనం చూస్తున్నప్పుడు తన యొక్క పోలిక చొప్పున తన యొక్క స్వరూపమందు దేవుడు సృజించుకున్నాడంట. అంటే ఏమిటి తన యొక్క పోలిక, తన యొక్క స్వరూపం అంటే ఏంటంటే తన యొక్క గుణాతిశయాల్ని మరి మనలో ఉంచున్నాడు. తర్వాత చివరిగా ఆయన ఆ యొక్క మట్టిగా ఉన్నటువంటి ఆదాము యొక్క ముక్కులో దేవుని యొక్క నోటిని ఉంచి ఆ శ్వాసను, దేవుని యొక్క శ్వాసను, ప్రాణవాయువును మరి ఊదగా మరి యొక్క మనిషి ప్రాణం ఉన్నటువంటి మనిషిగా, జీవించే మనిషిగా మారాడు. అందుకనే ఈ యొక్క మనిషికి ఉన్నటువంటి 2 లక్షణాలు ఏమిటంటే, ఒకటి వచ్చి మరి మట్టిలో నుంచి తీయబడాడు కాబట్టి మట్టిలోనికి ఆ శరీరం వెళ్ళిపోతుంది. కాకపోతే ఆ యొక్క ఆత్మ అన్నది సృజించిన దేవుని ఎత్తుకు తిరుగుతుందని చెప్పి మనం విశ్వాసంలో మనం వెల్లడిపరుస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఆదాము హవ్వల కుటుంబాన్ని మరి ఆదాము ఒక్కడే ఉండటం మంచిది కాదని దేవుడు తలంచి ఒంటరిగా ఉండటము మరి దేవునికి ఇష్టం లేకుండా వానికి సాటి అయిన సహాయాన్ని చేయాలని చెప్పి ఆలోచించి గాఢ నిద్రను మరి ఆదాముకు కలిగజేసి మరి ఏదైనా తోటలో మొట్టమొదటి ఆపరేషన్ డన్ బై గాడ్, ఈజ్ ద చీఫ్ డాక్టర్ కదా, మంచి మరి గాఢ నిద్రను కలిగజేసి ఆ యొక్క ప్రక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసి దాన్ని హవ్వగా నారి అంటే ఒక ప్రాణానికి తనకు సరిగా ఉన్నటువంటి ఒక స్త్రీనిగా మరి సృజించి వారిద్దరిని కూడా ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచి మరి ఒకే ఒక్క నిబంధన మాత్రం ఇచ్చాడు. సమస్తాన్ని మీరు ఏలుకోండి, సమస్తాన్ని మీరు కాపాడుకుని నేలను, సమస్త జీవరాశులను, మృగములను, పక్షులను, మరి మత్స్యములను, సమస్తమాన్ని కూడా మీరు ఏలుబడి చేయండి, మీ కొరకు సృజించబడింది. కాకపోతే ఇక మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలాన్ని మాత్రము, మంచి చెడ్డలు ఉన్నటువంటి తెలియనిచ్చే ఫలాన్ని తినొద్దు, వద్దని చెప్పిన దాన్ని వారు చేశారు. కాబట్టి మరి ఏదైనా తోటల నుంచి వారు బయట గెంటివేయబడ్డారు. మరి అలా గెంటివేయబడినా కూడా మరి దేవుడు వారిని కొన్ని శిక్షణ ఇచ్చి బయటకు పంపించేసి మరి శిక్షలను ఇచ్చాడు. మరి ఆదాము చెమటోడ్చి తినాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు. కష్టపడి పని చేయాలి, కష్టమోడ్చి ఆయన తినాలని చెప్పి మరి శాపాన్ని ఇచ్చాడు, శిక్ష, పనిష్మెంట్. తర్వాత స్త్రీకి ప్రసవ వేదనతో మరి బిడ్డను కంటావని చెప్పి ఆమెకి ఇచ్చాడు. మరి ఆ సైతానుకు నువ్వు అంటే పాముకి ఏం చెప్పాడు, నేలలో ప్రాకి మట్టినే తింటావు, తర్వాత నువ్వు వాళ్ళని కాళ్ళలో మరి కరుస్తావు, వారు ఏం చేస్తారు, తలలో నిన్ను కొడతారని చెప్పి మరి సర్ప సంతానానికి అంటే సైతాన్ యొక్క సంతానానికి, దేవుని యొక్క సంతానానికి అక్కడ ఒక గొప్ప విరోధము కలగటం మనం చూస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైనట్టు మీకు అందరికీ మరి సమయంలో మరి ఆదాము హవ్వల
మరి ఆ యొక్క జీవితం, కుటుంబ వ్యవస్థ అన్నది మరి దేవుడు సృజించాడు, సమస్తాన్ని కూడా చేశాడు. కానీ ఏదో చేసేసి దూరంగా ఉండిపోలేదు ఆయన. ఆదాము హవ్వలతో ఆయన కూడా ప్రతిరోజు కూడా వారితో కూడా సంచరించి కుటుంబ వ్యవస్థలో ఆయనే నామకరణ రూపము ఇచ్చినటువంటి దేవుడు మరి వారితో కూడా కలిసి కుటుంబంలో ఒక వ్యక్తిగా కూడా మరి దేవుడు వారితో కూడా సంచరించటం, తన యొక్క ప్రసన్నతను బయలుపరచడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ కుటుంబ వ్యవస్థకు మూల కారణం దేవుడే. ఈజ్ ద డైరెక్టర్, క్రియేటర్, ఈజ్ ద ఆథర్, ఆల్ ఇన్ ఆల్. సమస్తమును సృష్టించే దేవుడు సమస్త సృష్టికి మరి ప్రత్యేకించి మరి సమస్త సృష్టిని దేని కొరకు సృజించాడు దేవుడు? మన కొరకు, మానవులు ఉన్నటువంటి మన కొరకు, తన బిడ్డలు ఉన్నటువంటి మన కొరకు సృజించాడు. దేవుని కుటుంబం అంటే మనమందరం కూడా, అంటే సృష్టి మరి మనుష్య మరి కులం మరి సమస్తం కూడా చేరి దేవుని యొక్క కుటుంబం అయింటున్నది. కాబట్టి ఈ సమయంలో అలాగున సమస్తాన్ని మన కొరకు సృష్టించి మనలను దేవుని కొరకు సృష్టించాడంట దేవుడు. అంటే దేవుని ఆరాధించడానికి, వర్షిప్ చేయడానికి. ఆరాధన అంటే ఏమిటి అంటే మనము దేవునికి సేవ చేయడానికి. టు సర్వ్. వర్షిప్ మీన్స్ సర్వీస్. అంటే దేవుని యొక్క నామాన్ని బట్టి ఇతరులకు మనము సేవ చేయడానికై కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి ఈ సమయంలో మరి మనం చదువుకుంటే వాక్య భాగం 128వ సంకీర్తన మనం చూస్తున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ఇలాంటి దీవెనలను మనం వివాహ సమయంలో మనం చూస్తుంటున్నాం. మరి మనకు మాదిరిగా ఉంటుంటే ఒక 5 కుటుంబాలని క్లుప్తంగా మనం చూసుకుని మరి వెళ్ళాలని ఆశిస్తుంటున్నాం. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? దేవునికి మరి సమర్పించుకున్నటువంటి కుటుంబం, అర్పణ చేసుకున్నటువంటి కుటుంబం. మరి ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని ఆ మహిమార్థం సేవ చేసే కుటుంబం. మరి అబ్రహాము శారాల కుటుంబాన్ని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విశ్వాసమునకు మాదిరి అయినటువంటి కుటుంబం. మరి అబ్రహాము శారాలు దేవుడు మరి బిడ్డలైనప్పుడే దీవిస్తానని చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత కూడా మరి అతనికి ఏం లేదు, సంతానం లేదు. మరి సంతానం లేకపోయినా మరి ఆ యొక్క అబ్రహాముగా ఉన్నప్పుడు ఆ ఊరు దేశం నుంచి ఆయన పిలిచినప్పుడు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఆయన చాలా ధనవంతులుగా ఉన్నాడంట. ధనవంతుడుగాను మరి అన్ని వసతులతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయంలో మరి అబ్రహాము అంటే ఆ సంతతి వారు ఎవరు కూడా మరి దేవుణ్ణి వెంబడించేవారు కాదు. ఎందుకంటే ధనం ఉన్నది కాబట్టి ధనమే వసతి. అలాంటి సమయంలో మరి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము విధేయత చూపించి బయటకు వచ్చేసాడు. కాబట్టి మరి అబ్రహాముగా దేవుడు మార్చి మరి విధేయత చూపినటువంటి వ్యక్తి ద్వారా, మరి వసతిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మరి సమస్తం కూడా విడిచిపెట్టి ఆయన రావటం ద్వారా ఆ యొక్క అర్పణను, సమర్పణను మరి దేవుడు చూచి మరి అతన్ని సంతానం లేని పరిస్థితుల్లో, అంటే దేవుని యొక్క చిత్తం అలాగుంటున్నది. మరి సంతానము లేకుండా చేయాలని దేవుని యొక్క చిత్తం కాదు, కానీ దేవుడు సమస్తము చేయడానికి సాధ్యమైనటువంటి దేవుణ్ణి మరి వారు కలిగి ఉన్నారని చెప్పేమంటే, అంటే ఈ వసతి, ఈ లోకంలో సంబంధించినటువంటి ధనము మరి గృహము సమస్తానికంటే మరి సృష్టించినటువంటి దేవుడు గొప్పవాడు, సమస్తమును ఆయన ద్వారా మనకు కలుగుతుందని చెప్పి మరి ఈ యొక్క అబ్రహాముకు మరి దేవుడు పాఠం నేర్పించి ఆ యొక్క అబ్రహాము శారాల కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు సంతానం లేకపోయినా దీవెనలు కలుగుతాదని చెప్పి నమ్మారు. కానీ మరి అబ్రహాము కూడా మరి చివరి వరకు విశ్వాసంతో వేచి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తానని చెప్పి ఆ దీవెన కొరకు వేచి ఉంటున్నాడు. కాకపోతే దేవుడు తగిన కాలం ఉంది, లేకపోతే ఆ యొక్క వృద్ధాప్యమైనటువంటి సమయంలో ఈసాకుని ఇచ్చి వారిని దేవుడు దీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అందుకనే విశ్వాసం అంటే ఇచ్చిన తర్వాత కూడా ఇస్సాకును మరి బలి అర్పించాలని చెప్పినప్పుడు దానికి విధేయత చూపించి బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ యొక్క విశ్వాస జీవితాన్ని చూసినటువంటి దేవుడు, అంటే దేవునికి అబ్రహాం ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే మరి స్నేహభావం, స్నేహితులు ఏ విధంగా ఎంత దగ్గరలో సంబంధం కలిగి ఉంటారో ఆ విధంగా మరి దేవునికి అబ్రహామునకు ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యమైనది.
కాబట్టి అలాంటి సంబంధాన్ని, ఐక్యాన్ని కలిగి ఉంటే, సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి యొక్క అబ్రహాము మరి తన యొక్క ఒకటే కుమారుడిని కూడా సమర్పించడానికి ఆయన తెగించలేదు. ఆ విధంగా దేవుడు కూడా యేసు ప్రభువును తన యొక్క కుమారుడు, ఒకే కుమారుడిని ఈ లోకం కొరకు ఇవ్వడానికి తెగించలేదు. అంటే చంపేయాలని చెప్పి కాదు, కానీ ఆ యేసు ప్రభు ద్వారా మరి రక్షణ కలిగించాలని ఆయన తన యొక్క ఏకైక కుమారుడు అయినటువంటి యేసు ప్రభు లోకానికి పంపించడం మనం చూస్తుంటున్నాం. అంటే తన యొక్క కుమారుడు అని కూడా చూడకుండా ఈ యొక్క లోక విమోచన కొరకు, లోక విడుదల కొరకు, రక్షణ కొరకు తన ఏకైక కుమారుని కూడా ఆయన ఈ లోకానికి ఇవ్వటం మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, అబ్రహాము సారాల కుటుంబము విశ్వాసమునకు మాదిరి అయిన కుటుంబంగా మరి నేడు కూడా మరి నిలబడుతుంటున్నది. అందుకనే దేవుడు ఆ విశ్వాస జీవితాన్ని చూచి అబ్రహాముగా మార్చి విశ్వాసులకు తండ్రిగా ఆయన్ను నియమించడం మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు యెహోషువ యొక్క కుటుంబం, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదం. ద వర్షిపింగ్ ఫ్యామిలీ, దేవుని మాత్రమే సేవించేటువంటి ఆ యొక్క నిర్ధారణతో, సమర్పణతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ మనం చూస్తుంటున్నాం. మరి యెహోషువ అంటే ఆయన యొక్క టాబర్నకల్లో, అంటే మోషే, యెహోషువ, అహరోనులు ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క నిబంధన మందస్సం పెట్టి ఉంచినటువంటి ఆ యొక్క గుడారంలో ఎల్లప్పుడూ కూడా వేచి ఉండేవాడంట. చాలాసేపు దేవుని కొరకు, దేవుని యొక్క మరి సన్నిధి కొరకు ఎల్లప్పుడూ నిలబడి ఉండే వాళ్ళలో యెహోషువ కూడా చాలా ముఖ్యమైనటువంటి వాడు. అలాంటి యెహోషువను కూడా మరి దేవుడు దీవించి మరి కనాన్ దేశానికి, మరి మోషే వెళ్ళలేకపోయాడు, మరి కనాన్ దేశానికి మరి యెహోషువను దేవుడు తీసుకువెళ్ళి ఆయన ద్వారా ఆ కనాన్ దేశాన్ని విభజించి మరి ఇశ్రాయేలుకి ఇవ్వటం మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఆ యోర్దాను నది దగ్గర వస్తున్నప్పుడు చెప్తున్నాడు, మరి యోర్దానుకు అవతల మీరు ఏ దేవుడిని సేవించారు గుర్తు చేసుకోండి. అన్ని దేవతలను సేవించారు, దేవునికి విరోధంగా నడుచుకున్నారు. కాబట్టి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను, మీరు ఎవరిని సేవిస్తారో ఇప్పుడే మీరు నిర్ధారణకు రండి అని చెప్పి మరి వారితో ఆ విశ్వాసమును మరి దృఢపరచడానికి, దేవుని యొక్క బిడ్డలుగా నిలబడటానికి, దేవుని కుటుంబంగా నిలబడటానికి మరి యెహోషువ తీసుకుంటే ఆ యొక్క నిర్ణయం అన్నది మరి నిబంధనతో కూడినటువంటి నిర్ణయం. అలాంటి సమయంలో మరి యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదు, మీరు ఎవరిని సేవిస్తారు నిర్ణయం చేసుకుని అని చెప్పినప్పుడు మరి జనులందరూ కూడా దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా గుర్తు చేసుకుని, లేదు మేము తప్పు చేసేసాం, ఇక మీద మేమందరం కూడా దేవుణ్ణే సేవిస్తాం, అన్ని దేవతని సేవించమని చెప్పి వారందరూ కూడా ఏకంగా చేరి దేవుణ్ణే సేవిస్తామన్నప్పుడు మరి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశంలో సస్యమైనటువంటి అనుభవానికి మరి నేరుగా వారిని నడిపించడం మనం చూస్తూ ఉంటాం. మూడవ కుటుంబం మనం చూస్తున్నప్పుడు జకరియా ఎలిజబెత్ కుటుంబం. ఈ జకరియా ఎలిజబెత్ కుటుంబము మరి దేవునికి సేవను చేస్తున్నటువంటి యాజక పరమైనటువంటి కుటుంబం. అహరోను మరి వంశం ద్వారా వచ్చినటువంటి కుటుంబం. మరి అబ్రహాము సారాలు ఏ విధంగా దేవుడు దీవించాడో ఆ విధంగా జకరియా ఎలిజబెత్ యొక్క జీవితంలో కూడా మరి యాజక ధర్మాన్ని చేస్తున్నా కూడా నిజంగా దేవుని కొరకు సేవ చేస్తుంటున్నారు. మరి వారికి జీవితంలో సంతానం లేని పరిస్థితులు, మరి దేవుడు కూడా తన చిత్తాన్ని ఏదో ఒక నిర్ణయం ద్వారా ఆయన మరి నిర్ణయించుకొని తగిన కాలం ద్వారా హెచ్చించేలాగున దేవుడు తన యొక్క ప్లానింగ్ వచ్చి వెంటనే బయట పెట్టాడు అన్నమాట. కాకపోతే వీరు జకరియా ఎలిజబెత్ మరి దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తుంటున్నారు, యాజక ధర్మాన్ని నెరవేర్చుంటున్నారు. మరి జీవితంలో ఒక్కసారి వస్తున్నట్టు ఆ ధూపం వేయటం అనేది యెరూషలేము దేవాలయంలో మరి వేల కొలది యాజకులు ఉంటారు కాబట్టి జీవితంలో ఒక్కసారి లేకపోతే 2 సార్లు వస్తుందంట. అలా నా ధూపం వేసే రోజు వస్తే వారికి చాలా సంతోషం, అదృష్టకరంగా వారు భావిస్తారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినట్టు గొప్ప అవకాశం వారు పరిగణిస్తారు. అంటే 40 సంవత్సరాలకు ఒకసారి ఏమొస్తుందంట అది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎలిజబెత్ జకరియా యొక్క జీవితంలో ఆ యొక్క యాజక ధర్మాన్ని నెరవేర్చినప్పుడు ధూపం వేసేటువంటి ఆ రోజున మరి చాలా సంతోషంగా ఉంటున్నాడు. కాకపోతే సంతానం లేదు ఒక పక్క. కాకపోతే నిజమైనటువంటి సంతోషం దేవుడు ఇది ఒక అనుగ్రహము ఇచ్చినటువంటి రోజుగా ఆయన పరిగణించి మరి దేవుని కొరకు సంతోషంతో మరి సేవ చేస్తుంటున్నాడు. అప్పుడు గాబ్రియేలు దేవదూత రత్న దగ్గరికి వచ్చి ఈ బాగున్నటువంటి ఎలిజబెత్ మరి కుమారుని కలుగుతుంది, గర్భఫలమును దేవుడు ఇచ్చున్నాడు. ఆ వరాన్ని దేవుడి చుట్టూ వరాన్ని ఈ యొక్క దేవదూత ద్వారా మరి జకర్యాకు, ఆలయం ఉన్నటువంటి జకర్యాకు మరి దర్శనం చేయబడి మరి యోహాను కనేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మరి ఎలిజబెత్ జకర్యాలకు ఇచ్చి
యేసు ప్రభుకు మరి మార్గము సరళం చేసినటువంటి ఒక వ్యక్తిగా మరి బాప్తిస్మం ఇచ్చే యోహానును మరి దేవుడు ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ కుటుంబంలో మనం నేర్చుకునేది ఏంటంటే నిస్వార్థమైన సేవకు అంకితమైనటువంటి కుటుంబంగా మనం చూస్తుంటున్నాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో మన సమర్పణతో మరి మనం అంకితం చేసుకున్నప్పుడు నిస్వార్థమైన అంటే ఎలాంటి మేళను కూడా ఎదురు చూడకుండా మరి కొరత ఉన్నప్పుడు కూడా దాన్ని బయట పెట్టకుండా మరి దేవుని కొరకు సేవ చేస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క సేవను ధర్మాన్ని వారు చేసినటువంటి ధర్మ కార్యములను ప్రార్థనలను దేవుడు విని అంగీకరించి తగిన సమయం ముందు దేవుడు వారిని మరి పైకి తీసుకురావటం మరి అందరి మధ్యలో కుట్రాలుగా ఉన్నటువంటి ఆ ఎలిజబెత్తును మరి అంటే మనం అదే 128 దావీదు కీర్తనలు మనం చూస్తున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే వలె నుండును, నీ భోజన పలచుట నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. అంటే అందరికీ ఔషధ గుణగణములు కలిగినటువంటి ఈ యొక్క ఒలివ మొక్క మరి ఆ యొక్క పళ్ళు ఆ యొక్క మరి వృక్షమంతా కూడా ఔషధ లక్షణం కలిగినటువంటి ఒక చెట్టు అన్నమాట. ఎల్లప్పుడూ మరి చివరి వరకు 2003 సంవత్సరాలు 3000 సంవత్సరాల వరకు జీవించగలిగినటువంటి ఈ యొక్క ఒలివ మొక్క ఒలివ చెట్టు. ఆ విధంగా మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడంట. ఆ విధంగా ఫలించు ద్రాక్ష వల్లె వలె మరి వృద్ధాప్యమందు మరి ఎలిజబెత్ జకర్యాలను దేవుడు దీవించినటువంటి మరి శుభవర్తమానాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి నిస్వార్థమైన సేవకు అంకితమైన కుటుంబంగా మనం చూస్తుంటున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే మరి మరియ మార్తల బేతనీ గృహం. బేతనియాలో మరి మరియ మార్తల గృహం ఉంటున్నది. యెరూషలేముకు దగ్గరలో సమీపంలో ఉంటున్నది. యేసు ఎల్లప్పుడూ వెళ్ళేటప్పుడంతా మరి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు కానీ యెరూషలేము నుంచి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు వీరి గృహానికి లాజరు మరియ మార్తల గృహానికి వెళ్తాడు. మరి ఆ యొక్క మరియ మార్తల గృహంలో మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటే 2 లేకపోతే 3 లక్షణాలు ఏమిటంటే, ఒకటి మరియ దేవుని యొక్క బోధకు మరి దేవుని యొక్క పాదం చెంత కూర్చొని దేవుని యొక్క బోధను వినేటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క మాటకు మరి మొదటి స్థానం కలిగించిన వ్యక్తిగా. తర్వాత మార్త మనం చూస్తున్నప్పుడు మార్త దేవునికి ఆహారం సిద్ధపరిచి మరి ఉపచారం చేసేటువంటి ఒక కుటుంబముగా హాస్పిటాలిటీ. తర్వాత లాజరు యేసు ప్రభుకి చాలా దగ్గర అంటే స్నేహితుడు. అబ్రహాం వలె లాజరు కూడా మరి థిక్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఆ విధంగా మరియ మార్తల బేతని గృహం ఎప్పుడు ప్రభువు దర్శించే గృహంగా ఉంటున్నది. అది మాత్రమే కాకుండా ప్రభుకు ఉపచారం ఇచ్చేటువంటి కుటుంబంగా ప్రేమతో ఆయన్ని ఆహ్వానించి ఆయనకి సేద తీర్చి ఆయన రెస్ట్ తీసుకున్నటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉంటున్నది. అందుకని లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పాడు శిష్యులతో, లాజరు చనిపోలేదు కానీ నిద్రపోతున్నాను, నేను పోయి వెళ్ళి లేపబోతున్నాను. 4 రోజుల తర్వాత కూడా మరి యేసు ప్రభు వారు వెళ్ళి తన యొక్క స్నేహితుడు లాజరును ప్రాణంతో లేపటం మనం చూస్తున్నాం. లాజరు బయటకు రమ్ము మరి అక్కడ యూదులు కార్యవారు చాలా మంది కూడా అక్కడ విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరియ మార్తల బేతని గృహము దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి కుటుంబంగా, దేవుని యొక్క బోధకు చెవి విక్కేటువంటి కుటుంబంగాను, దేవునికి మరి దేవుని యొక్క కుమారునికి యేసు ప్రభుకి లోక రక్షకుడికి మరి వారు ఉపచారం ఇచ్చే కుటుంబముగా, ప్రభు ఎల్లప్పుడూ దర్శించే కుటుంబంగాను, మరి ప్రేమకు మరి మాదిరి కుటుంబంగాను అది మనం చూస్తుంటున్నాం. మరి చివరిగా మనం చూసినట్లయితే 5వ కుటుంబము మరియ యోసేపు యొక్క కుటుంబం. మరి మరియ యోసేపు యొక్క కుటుంబాన్ని మనం చూసినట్లయితే మరి వడ్రంగి పనిచేసినటువంటి యోసేపు, మరి మరియ మరి చాలా మరి ధనవంతురాలు కాదు కానీ పేదరాలు అయినప్పటికీ తన యొక్క హృదయాన్ని తన యొక్క జీవితాన్ని దేవుని కొరకు సమర్పించినటువంటి మరియ. మరి ఆమె యొక్క గర్భము ద్వారా మరి దేవునికే ఈ లోకంలో మరి రక్షణ ఇచ్చినటువంటి దేవునికి లోక రక్షకునికి మరి స్థానం ఇచ్చి తన యొక్క గర్భాన్ని సర్వసించిన దేవుడు వాడుకొని మరి రక్షకుని మరి కని పెంచి పెద్ద చేసి మరి దేవుని యొక్క సేవార్థమై మరి సమర్పించే ఒక కుటుంబంగా ఈ కుటుంబం నిలబడింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి మరి యొక్క జీవితంలో చూసి ఇలాగూ జరుగుతుంది. మరి సమాజం ఏమనుకుంటుంది, నన్ను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపబడినదని గబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు తన యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి యోసేపు రహస్యం విడలాడాలని చెప్పి ఆలోచించాడు. కానీ దేవుని దూత అతను దర్శించి
మరి విడనాడొద్దు, ఆమెను చేర్చుకొను. ఎందుకంటే ఆమె గర్భంలో పుట్టినటువంటి బిడ్డ ఎవరు? యేసు. యేసు అంటే రక్షకుడు, ఈ లోక రక్షకుడు. ఆయనకి యేసు అనే పేరు పెట్టే ఆ యొక్క బాధ్యతను, గొప్ప భాగ్యాన్ని నీకు దేవుడు ఇచ్చినాడని చెప్పి యోసేపు చెప్పినప్పుడు మరి అతను ఉదయం లేచి తన యొక్క భార్యను మరి స్వీకరించి మరి చేర్చుకుని మరియను చేర్చుకున్నాడు. కాకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తమైనటువంటి యేసు ప్రభువుని, ఈ లోక రక్షకుని వారి ద్వారా, వారి కుటుంబం ద్వారా ఈ లోకానికి దేవుడు పరిచయం చేసి ఆ కుటుంబంలో ఎదిగి, అంటే అపోస్తలుడు పౌలు చెప్తున్న రీతిగా, తండ్రులారా మీ యొక్క పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ కుటుంబ వ్యవస్థలో మరి యోసేపుకు అంటే ఇహలోక పరంగా గార్డియన్స్గా వారు ఉన్నా కూడా యేసు ప్రభు ఆ కుటుంబంలో జన్మించడానికి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడనమాట. కాబట్టి దేవుని కుటుంబానికి స్థలమునిచ్చి మరి కుటుంబ వ్యవస్థలో మరి దేవుని యొక్క రక్షణకు, దేవుని యొక్క రక్షణను మరలా ఈ లోకానికి అంతటికి కూడా మరి బయట పెట్టేటువంటి యేసు ప్రభువును, ఈ లోకాన్ని రక్షించేటువంటి యేసు ప్రభువును, ఈ రక్షణ స్వార్థను మరి వీరి ద్వారా ఈ లోకానికి మరి బయట పెట్టడానికి, అనేక మందికి ఇది వెళ్ళడానికి ఆ కుటుంబం పేద కుటుంబం అయినప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టిలో ఒక గొప్ప కుటుంబంగా అది మరి తీర్చబడి మరి దేవుడే ఆ కుటుంబంలో మరి యోసేపు యొక్క కుటుంబంలో జన్మించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించడానికి మరి దేవుడు చిత్తమై ఉంటున్నది. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది కాబట్టి దేవుని చిత్తం ద్వారా నెరవేర్చబడి ఉంటున్నది. కాబట్టి లోక రక్షకుడిని మరి యోసేపు మరియలు వారి కుటుంబ వ్యవస్థ ద్వారా, కుటుంబ జీవితం ద్వారా ఈ లోకానికి పరిచయం చేయటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారు, అబ్రహాము శారల కుటుంబం మరి విశ్వాసమునకు మాదిరిక అయిన కుటుంబముగా, యెహోషువ కుటుంబం దేవునికి మరి ఎలాంటి పరిస్థితులు కూడా నిలబడి సేవ చేసే మరి సేవించే కుటుంబముగా, మరి జకరియా ఎలిజబెత్ కుటుంబము నిస్వార్థమైన సేవకు అంకితమైన కుటుంబముగా, మరియ మార్తల వేతని గృహము ప్రభువు దర్శించే కుటుంబంగాను మరియు ప్రభువుకు ఉపచారం ఇచ్చినటువంటి కుటుంబంగాను, మరి మరియ యోసేపు యొక్క కుటుంబం దేవుణ్ణి లోకానికి మరి పరిచయం చేసి పెంచి పెద్ద చేసి దేవుని రక్షణను మరి అందరికీ మరి కలిగించే ఒక కుటుంబ వ్యవస్థగా యేసు ప్రభువు కూడా ఆ యొక్క కుటుంబంలో పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మన కుటుంబ వ్యవస్థ కూడా దేవుడు తాము దీవించి 128వ కీర్తన ప్రకారం యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఆ ధన్యత నుండి జీవితాన్ని మన కుటుంబంలో పొందుకొని మన తల్లిదండ్రుల ద్వారా మన యొక్క మరి పెద్దల ద్వారా మనం పొందినటువంటి విశ్వాస జీవితాన్ని మరి యేసు ప్రభు మనకు చూపించినటువంటి విశ్వాస మాదిరికరమైన జీవితాన్ని మనము మరి ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపోకుండా మరి దేవునికి నిలబడినప్పుడు మరి బండ మీద కట్టబడిన రాయి మీద అంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె మన యొక్క విశ్వాస జీవితము కొనసాగింపబడును గాక. దేవుడు తామే ఈ యొక్క మాటలు మన కొరకు దీవించి మన కుటుంబ వ్యవస్థ ఇంకను దేవుడు దృఢపరిచి బలపరిచి మరి ప్రార్థన ద్వారా ఇంకను మన కుటుంబ వ్యవస్థ మనము దృఢపరచుకోవడానికి ఎక్కువగా కుటుంబ ప్రార్థనలు చేసి దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబంగా ఉండేలాగా దేవుడు తామే మన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము, అందరం చేరి ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధులు మాకు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము, రాజ్యముల శక్తి మహిమయు నిరంతరం నీయనవే. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా తరుణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నడిపింపు మనందరితో మన కుటుంబాలతో నేడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి కాపాడును గాక. ఆమేన్. ప్రభువు మీకు తోడును గాక, మీ ఆత్మకు తోడును గాక. సమాధానంతో వెళ్ళిరమ్ము ప్రభువు నామ పేరట. ఆమేన్.